ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం తన వంతు కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెంలో బండారు సంచు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపాధి ఉద్యోగ అవకాశాల శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ హాజరయ్యారు. శిక్షణ తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సత్యానందరావు సూచించారు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంచేత సోలార్ మీద మనకు భవిష్యత్తు ఉంది. యువతకు ముఖ్యంగా చాలా అవకాశాలు ఇందులో కనపడుతున్నాయి. దాన్ని ముందుగానే గుర్తించిన మన యువ నాయకులు సంజీవ్ గారు కూడా దీన్ని ఒక భవిష్యత్తులో సోలార్కు భవిష్యత్తు ఉంది, యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దానిలో వారికి స్కిల్స్ కల్పించాలన్న ఒక ఆలోచనతో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి తీసుకురావటం, మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీనికి వచ్చి దీనిలో పాల్గొనటం కూడా చాలా అద్భుతం అనే చెప్పాలా. ప్రతి ఇంటికి ఒక సోలార్ ప్యానల్స్ సోలార్ని తీసుకురావాలన్న ఆలోచనతో మన నాయకులు అయితే ఉన్నారు. అటు మోడీ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇంచేత సోలార్ మీద మనకు భవిష్యత్తు ఉంది. యువతకు ముఖ్యంగా చాలా అవకాశాలు ఇందులో కనపడుతున్నాయి. దాన్ని ముందుగానే గుర్తించిన మన యువ నాయకులు సంజీవ్ గారు కూడా దీన్ని ఒక భవిష్యత్తులో సోలార్కు భవిష్యత్తు ఉంది, యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దానిలో వారికి స్కిల్స్ కల్పించాలన్న ఒక ఆలోచనతో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి తీసుకురావటం, మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీనికి వచ్చి దీనిలో పాల్గొనటం కూడా చాలా అద్భుతం అనే చెప్పాలా. ఏదైతే మనం సోలార్ ఎనర్జీ అనుకుంటున్నామో, విండ్ ఎనర్జీ లేదా ఐడల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, చాలా ఎనర్జీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఎకో ఫ్రెండ్లీ, ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉన్నటువంటి ఎనర్జీ ఏదైనా ఉందంటే సోలార్ ఎనర్జీ. దీన్ని ముందే తీసుకెళ్ళడం కోసం ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి సారించి పిఎం కుసుమ్ మీద అగ్రికల్చర్ ఫీడర్స్కి వ్యవసాయ విద్యుత్తు నిరంతరం ఉదయం పూట 9 గంటలు అందించాలనే ఆలోచనలో భాగంగా పిఎం కుసుమ్ పథకం కింద సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కార్యక్రమం. రెండవది సూర్య గారి కింద ముందు మన సంజీవు పెద్దలందరూ మాట్లాడి ఉంటారు. ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఆశీస్సులతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలోనే ఒక ముందంజలో ఉండాలనే ఆలోచనతోటి సోలార్ ఎనర్జీలో